స్మార్ట్ ఫోన్ మన లైఫ్లోకి రాకముందు టైంకి తినేవాళ్ళం, టైంకి పడుకునేవాళ్ళం, టైంకి లేచేవాళ్ళం. బ్రష్ చేయటం, మొహం కడుక్కోవటం, యోగా చేయటం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ స్మార్ట్ ఫోన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఉదయం లేవటమే స్మార్ట్ ఫోన్లో చూసుకుంటూ బ్రష్ చేయటం, ఏ పని చేసినా స్మార్ట్ ఫోన్తోనే చేస్తూ ఉండటం, తినటమైనా అలా తినటం వల్లనే మనం ఏ రకంగా తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది కూడా లేకుండా ఉంది. కానీ స్మార్ట్ ఫోన్ మన లైఫ్లో రాకముందు చక్కగా ఆటలు ఆడుకునే వాళ్ళం, దానివల్ల ఫిజికల్గా కూడాను ఫిట్గా ఉండేవాళ్ళు. ఆటలు ఎంతో అవసరం మనకి. ఫిజికల్గా గేమ్లు అన్నవి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాయి. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత గేమ్స్ అన్నీ కూడాను ఫోన్లోనే అయిపోతూ ఉన్నాయి. ఫ్రీగా ఫోన్లు చూడటం, దీనివల్ల ఫ్రెండ్స్తో మంచి రిలేషన్ కూడా ఉండటం లేదు. ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటూ కేవలం స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్. కానీ స్మార్ట్ ఫోన్ రాకముందు చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసేవారు, అందరూ మంచిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఏదన్నా జరగరానిది జరిగి మన ముందు కనిపించినప్పుడు త్వరగా రియాక్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మంచి ఎలా చేయాలో చేస్తూ ఉండేవారు. కానీ స్మార్ట్ ఫోన్ ప్రపంచం వచ్చిన తర్వాత మన కంటి ముందు ఏది జరిగినా అది ట్రెండింగ్ కోసం, వీడియోల కోసం, సెల్ఫీల కోసం అన్నట్టుగా తయారైంది.